హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. ఒకసారి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అనుభవించి మీ తరువాత నీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనిడి అని మన దేవుడు ఆలకించుచుండగాను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వచనంలో ఈరోజు మన ధ్యాన అంశం, మన యొక్క మెసేజ్ టైటిల్, మన ధ్యాన అంశం ఏంటంటే హెచ్చరిక, 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 హెచ్చరిక. ఈ 28వ అధ్యాయం మొదటి నుంచి కూడా భక్తుడైనటువంటి దావీదు సొలొమోనుతో ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. సొలొమోనుతో ఏమని చెప్తున్నాడంటే, నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడో ఉన్నటువంటి నన్ను దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఆయన నాకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన నాకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత నా సంతతి వారికి ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని ఆయన చెప్పాడు. నా ముందున్నటువంటి సౌలుకి ఈ రాజ్యాన్ని స్థిరపరచలేదు. నా ముందున్నటువంటి సౌలుకి ఈ రాజ్యాన్ని స్థిరపరచలేదు. అయితే నా తర్వాత నా పిల్లలకు, నా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి, నా తదనంతరం ప్రతి వారికి కూడా ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు నాకు చెప్పాడు. ఏ దేవుడైతే నాకు చెప్పాడో, చెప్పిన దేవునిని బట్టి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని తండ్రి అయినటువంటి దావీదు సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోనును నిలబెట్టి తన చుట్టూ ఉన్నటువంటి గోత్రకర్తలు, సొలొమోనుకు సేవ చేసేటువంటి ప్రతి వారి అందరి ఎదుట, మనుష్యులు అందరి ఎదుట దావీదు సొలొమోనును హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ అధ్యాయం యొక్క చరిత్ర అది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దానిని నీ పిల్లల పిల్లలు స్వతంత్రించుకోవాలి. నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దానిని నీ పిల్లల పిల్లలు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొద్దిగా మనం ఆగుదాం. ఈరోజు నువ్వు విశ్వాసాన్ని, లేకపోతే ఈరోజు రక్షణను, ఈరోజు నువ్వు సంఘ జీవితాన్ని, ఈరోజు దేవుని ద్వారా కొంత ఆర్థికాన్ని దేవుని ద్వారా సంపాదించుకున్న తర్వాత అది నీ బ్రతుకు కాలంలోనే కాదు, నీ బ్రతుకు తదనంతరం నీ పిల్లల జీవితంలో స్వాస్థ్యముగా తరతరాలు ఉండాలంటే దేవుని హెచ్చరికను నీవు స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని హెచ్చరికను స్వీకరించకపోతే ఏమవుతాదంటే, ఓ మాట చెప్తున్నాను, నువ్వు కాకపోతే ఇంకొకడు, సౌలు కాకపోతే దావీదు కాకపోతే మరొకరిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దావీదు భయపడి సొలొమోనును హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీ పిల్లల్ని, ఈరోజు మీరున్నటువంటి ఆర్థిక స్థితి, ఈరోజు మీకున్నటువంటి ఆ కంఫర్ట్ లైఫ్, దేవుడు మీకు ఏ జీవితాన్ని అయితే ఇచ్చాడు, ఏ సౌఖ్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఏ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు, ఏ ఆర్థిక సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దేవునిని బట్టి ఆ దేవుని ఆజ్ఞలు గైకునేటువంటి వ్యక్తులుగా మీ పిల్లలు ఉండాలని మీ పిల్లల్ని హెచ్చరిస్తున్నారా? హెచ్చరిస్తే మీ ఆశీర్వాదం మీ పిల్లలు
అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం దానిని చెప్పం. నేను 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, 15 సంవత్సరాలు వ్యాపారం చేశాను, అక్కడ వ్యాపారం చేశాను, ఎక్కడ ఇది చేశాను, ఈ ఇల్లు కట్టాను, 4 డబ్బులు వేసాను, ఎఫ్డి చేశాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, 4 భూములు కొన్నాను, ఈరోజు వీళ్ళంతా కూడా తింటున్నారు అని మనం అది చెప్తాం. అందుకనే అది మన బిడ్డల్లో స్వాస్యముగా ఆశీర్వాదంగా లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ దేవుని సంగమా, ఈరోజు దేవుని హెచ్చరికను మనం సంఘంగా తీసుకోవాలి, వ్యక్తిగతంగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ముందుకి ఆడవారు జరిగి కూర్చుందాం, ముందుకు జరుగుదాం. అదే రీతిగా ఎవరైతే వస్తున్నారో 2 అడుగుల ఆ ఖాళీ స్థలాన్ని ఉంచండి. పురుషులు కానీ స్త్రీలు కానీ వెళ్ళేటప్పుడు వారికి ఇబ్బంది కలిగించకుండా ఆ దారి అలాగ ఉంచండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి జనరేషన్ మా ఇంట్లో కూడా జరుగుతుంది. ఎవరైనా సరే చెప్పులు గుమ్మానికి ఎదురుగా పెడతారు, గడపకి ఎదురుగా పెడతారు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు. నెక్స్ట్ వారి గురించి ఆలోచించరు. మనం వచ్చేసాం, కూర్చుండిపోయాం, పక్కోడు మనల్ని తొక్కొని వెళ్ళిపోతే మనకేంటి అని అనుకుంటాం. గుమ్మానికి ఎదురుగుండగా చెప్పులు పెడతారు, లేకపోతే నెట్టింట్లో చెప్పులు పెడతారు. తీసిన చోట బెటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఇదంతా కూడా అక్రమమైన జీవితం, సిస్టమాటిక్ లైఫ్ కాదు. మీ పాస్టర్ గారు అమెరికా వెళ్ళిపోయినా ఆయనకి మీరు ఫోన్ చేసి ఆయన ఇంట్లో బైబిల్ కావాలన్నా బట్టలు కావాలన్నా ఆయన ఫోన్ చేసి అడగండి. ఆయన చెప్పిన విధానంగా వెతికితే క్షణంలో దొరుకుతుంది. మనం అలా పెడతాం కదా. దేవునికి స్తోత్రం. ఆమేన్. టైం సేవ్ అవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, హెచ్చరికను మనము స్వీకరించాలి. దేవుని హెచ్చరికను స్వీకరించాలి, దైవ సేవకుని హెచ్చరికను స్వీకరించాలి. దేవుని హెచ్చరికను స్వీకరిస్తే నీ జీవితంలో 4 కార్యాలు జరుగుతాయి. దైవజనుని హెచ్చరికను స్వీకరిస్తే నీ జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు ఎందుకు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నీ జీవితం మీద నా మీద ఎందుకు ఆ కృప కలిగి ఉన్నాడు, ఆ ప్రేమ కలిగి ఉన్నాడు అనంటే, దేవుడు నీకేదైతే స్వాస్యముగా ఇచ్చాడో, ఆ స్వాస్యము ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఇల్లే కానీ, డబ్బే కానీ, విశ్వాసమే కానీ, బంగారమే కానీ, నీ తదనంతరం నీ పిల్లలు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీ తదనంతరం నీ పిల్లలు అనుభవించాలి. అయితే ఏం చెయ్యాలి? హెచ్చరిక ఏం చెయ్యాలంటే, దేవుడు హెచ్చరించిన తర్వాత భక్తుడైనటువంటి దావీదు తన జీవితాన్ని ఎలాగ మార్చుకున్నాడు మనకు తెలిసిన విషయాలను మరొకసారి మనం పునఃపరిశీలన చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియదేవుని సంగమా, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా పరిహరించును. అదే రీతిగా కీర్తన 51 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని సంగమా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేద్దు. చాలమ్మా. ప్రియదేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. 12వ అధ్యాయం ప్రారంభంలో మీరు చదువుకుంటే, దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చి, దేవుడు దావీదుని హెచ్చరించడానికి దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇది చరిత్ర. అయితే ప్రియ దేవుని సంగమ, ఎప్పుడైతే నాతాను ప్రవక్త యొక్క హెచ్చరికను తీసుకున్నాడు, దేవుని హెచ్చరికను దావీదు తీసుకున్న తర్వాత దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన 51వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఏమున్నది అనంటే, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి తీసేవేయద్దు అని అంటున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసేవేయద్దు అని అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని హెచ్చరికను వాక్యము ద్వారా నువ్వు సంఘములోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీ ఉన్నటువంటి స్థితిలో నీవు దేవుని హెచ్చరికను స్వీకరిస్తే నీ జీవితంలో జరిగేటువంటి కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా ఉంటాడు.
నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రీబిల్డప్ చేస్తాడు. తిరిగి నీ జీవితాన్ని కడతాడు. ఏ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావో, ఏ రక్షణ సంతోషంలో నీవు ఉన్నావో, నీ జీవితంలో దేవునితో నీకున్నటువంటి అవినాభావ సంబంధము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు తీసుకున్న హెచ్చరికను బట్టి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పునర్నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఉన్న స్థితిలోనే ఉండిపోవడం దేవుని చిత్తం కాదండి. నీవు ఉన్నటువంటి పాపంలోనే ఉండిపోవడం, నీవు ఉన్నటువంటి పనికిరాని కార్యాల్లోనే ఉండిపోవడం, నీవు ఉన్నటువంటి పనికిరాని బుద్ధిలోనే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే దేవుని ఆత్మ ప్రతిరోజు నిన్ను కట్టాలి. దేవుని ఆత్మ ప్రతిరోజు నీకు దేవునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పెంచుకోవాలి. దేవునిలో నీ జీవితం, దేవునిలో నీ ఆత్మీయ జీవితం, దేవుడు ఇచ్చేటువంటి అనుదిన రక్షణ సంబంధమైన ఆనందాన్ని నువ్వు అనుభవించడం దేవుని చిత్తం. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దావీదు జీవితం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికేడో తెలుసా? మొట్టమొదటిగా మన జీవితంలో పరిశుద్ధాత్మ అనుభూతిని కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికను తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పునర్నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం. పునర్నిర్మించబడాలి. పునర్నిర్మించబడకపోతే ఏమైపోతుంది అనంటే, ఇప్పుడు దేవుని సంగమా, మీ అందరికీ ఈ మధ్యన బాగా ఇది ఫేస్బుక్ చూస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అయ్యా మీరేమనుకోకండి. అమరావతి మన క్యాపిటల్, దీనిని ఎలాగైనా మనం రీబిల్డప్ చేయాలి, పునర్నిర్మించాలి అని అన్నారు కదా. పలానా ప్రభుత్వం వారు పట్టించుకోలేదు, అందుకే గచ్చపొదలు వచ్చేసాయి, దానికి విలువ పడిపోయింది అని ఇప్పుడు అంటున్నారు కదా. నువ్వు పునర్నిర్మించబడకపోతే నీ జీవితంలో గచ్చ పొదలు పెరుగుతాయి, నీ జీవితానికి విలువ కోల్పోతావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మనల్ని పునర్నిర్మించును గాక నీవు తీసుకున్న హెచ్చరిక ద్వారా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అబద్ధంలో ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నావా, దొంగతనంలో ఉన్నావా, మత్సరములో ఉన్నావా, పనికిరాని కార్యాల్లో ఉన్నావా, వాటన్నిటి నుండి ప్రభువా నీ ఆత్మ ద్వారా నేను విడిపింపబడి నీ సన్నిధిలో నీవిచ్చేటువంటి ఆత్మ సంబంధమైన రక్షణ అనుభూతి నేను సంపాదించుకుని నీ ఆత్మలో నేను కట్టబడాలి ప్రభువా. నీ ఆత్మతో నేను నీకు అనుసంధానం అవ్వాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మనల్ని తన ఆత్మతో పునర్నిర్మించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని హెచ్చరిక దాని కొరకండి. దేవుని హెచ్చరిక దాని కొరకు. మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు హెచ్చరికను గురించి ఓ మాట చెప్తున్నాను. మీరు వైజాగ్ విహార యాత్రకు వెళ్ళినప్పుడు కొన్ని వాటి దగ్గర హెచ్చరిక అని ఉంటుంది. మీరు దిగకండి అని అంటాడు, సముద్రంలోకి దిగకండి అంటాడు, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అంటారు, ఈ కొండలోనికి దిగకండి అంటారు, చచ్చిపోతారని అంటారు. కొంతమంది హెచ్చరికను వినకుండగా దిగి చనిపోతారు. వారు చనిపోవడమే కాదు, వారితో పాటు ఉన్నటువంటి వారికి కూడా వారు బాధను కలిగిస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము ఈ లోకంలోనికి యాత్రికులుగా వచ్చామని పేతురు గారు చెప్తున్నారు. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం బాగుపడాలి, నీ ద్వారా నీ కుటుంబం బాధపడకూడదు, నీ ద్వారా నీ సంఘం బాధపడకూడదు, నీ ద్వారా నీ దైవజనుడు బాధపడకూడదు, నీ ద్వారా నీ స్నేహితులు బాధపడకూడదు. హెచ్చరికను స్వీకరించు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియదేవుని సంగమ, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. చాలండి. ఎవరండి దావీదు? ఎందుకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అయ్యాడని ఇక్కడ భక్తుడైనటువంటి లోకా గారు రాస్తున్నారో తెలుసా?
ప్రభువా అతడు దేవుని హెచ్చరికను స్వీకరించాడు. దేవుని హెచ్చరికను స్వీకరించిన తర్వాత దేవుని ఆత్మను అతను సంపాదించుకున్నాడు. దేవుని ఆత్మను సంపాదించుకున్న తర్వాత అతడు దేవునిలో పునర్నిర్మించబడ్డాడు. అతడు పునర్నిర్మించబడిన తర్వాత అతడు దేవుని ఇష్టమును నెరవేర్చే వాటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మనందరము మన ఇష్టాలను, మన ఇచ్చను, మన కోరికలను నెరవేర్చడానికి ప్రభువుని నేను ఎన్నుకోలేదు. దేవుని ఇష్టం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని కృప, దేవునికి ఇష్టానుసారంగా మారడానికి దేవుని హెచ్చరిక నీ జీవితంలో ఉపయోగపడును గాక, ఆమేన్, హల్లెలూయా. హెచ్చరికను స్వీకరించావా? దేవునికి ఇష్టం. హెచ్చరికను స్వీకరించలేదా? సాతానుడికి ఇష్టం. హెచ్చరికను స్వీకరించావా? పరలోకానికి వెళ్తాం. హెచ్చరికను, దేవుడిచ్చే హెచ్చరికను స్వీకరించలేదా? పక్క డోరికి వెళ్తాం. నేను మిమ్మల్ని అన్ను నరకానికి వెళ్ళిపోతానని, మిమ్మల్ని నేను ఎక్కడ వెళ్ళిపోతాను? పక్క డోరికి వెళ్ళిపోతారు. జాగ్రత్త సుమా. మొదటిగా దేవుని హెచ్చరిక, దేవుని ఆత్మ నిన్ను పునర్నిర్మిస్తుంది. నువ్వు పాడైపోయిన స్థితిని బాగు చేస్తుంది. నువ్వు పడిపోయిన స్థితిలో నుండి లేపుతుంది. దేవునికి దూరమైన స్థితిలో నుండి దగ్గర చేస్తుంది. రెండవదిగా హెచ్చరిక, దేవుని హెచ్చరిక నేనేం చేస్తుందంటే, నువ్వు దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావు. మన భార్యకి, మన భర్తకి, మన పిల్లలకి, మన సంఘ బిడ్డలకి, మనుష్యులకి, మనతో పాటు ఉన్నటువంటి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవునికి నువ్వు ఇష్టమయ్యావా, నీ బ్రతుకుని దేవుడు మార్చునుగాక, ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైపోయాడు దావీదు. దేవునికి ఇష్టమైపోయినటువంటి దావీదు యొక్క జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చాడో తెలుసా ప్రియ దేవుని సంగమా? ఒక మాట చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. జరుగుగా అభిషే రాజుని ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఈ మాట మనసులో పెట్టుకోండి. దావీదు జనులు దీన్ని చూసి దీపమగు నీవు ఆరిపోకుండునట్లు. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని హెచ్చరికను తీసుకున్నటువంటి దావీదు దేవుని ఆత్మ ద్వారా పునర్నిర్మించబడ్డాడు. దేవుని హెచ్చరికను తీసుకున్నటువంటి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడైపోయాడు. దేవుని హెచ్చరికను తీసుకున్నటువంటి దావీదు మూడవదిగా ఎలాగున్నాడో తెలుసా ప్రియదేవుని సంగమా? దావీదు జనులు ఎవరు? తన కుటుంబస్తులు. దావీదు జనులు ఎవరు? తన సంఘస్థులు. దావీదు జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారందరూ కూడా చూస్తున్నారు. దావీదుకు కష్టం వచ్చిన సమయంలో, దావీదుకు ప్రాణాపాయ స్థితి వచ్చిన సమయంలో, దావీదును చంపాలని ఫిలిస్తీన్లు తరుముతున్నటువంటి సమయంలో ఆ ప్రజలు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు మాకు దీపం, నువ్వు మాకు దిక్కు. నీ భక్తిని చూసి మేము భక్తి నేర్చుకుంటున్నాం. నువ్వు ఆరాధన చేస్తున్న విధానాన్ని చూసి దేవుని ఆరాధన చేస్తూ నేర్చుకున్నాం. నువ్వు దీపముగా ఉన్నాం, చీకటిలోనికి మేము పోకుండా నీ యొక్క జీవితం, నీ యొక్క సాక్ష్యం మా బ్రతుకులకు ఉపయోగపడుతుంది. ఓ దావీదు, నువ్వు మాతో రావద్దు అని దావీదు జనులు దావీదుని ఆదుకున్నారు. ఓ మాట అంటాను, బాధపడకండి, తెలుసుకోండి, బ్రతుకు మార్చుకుందాం. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు చూస్తున్నారు? ఎంతమంది అత్తగారులు మామగారులు కొడుకుల దగ్గర ఉంటున్నారు?
ఎందుకు ఉండట్లేదు తెలుసా? యవ్వన కాలంలో దేవుడు నిన్ను సరిదిద్దుకునేటువంటి సమయంలో దేవుని హెచ్చరికను తీసుకొని కారణాన నా జీవితం కుటుంబాలకు దూరమైపోతుంది. దేవుడు చేయలేదు, కోడలు చూడలేదు, కొడుకు పట్టించుకోలేదు, అల్లుడు పెత్తనం చేస్తున్నాడు, కూతురు తోసేసింది. ఈ మాటలన్నీ క్రైస్తవుని బ్రతుకుల జీవితంలో వస్తున్నాయి అనంటే నీ యవ్వన కాలంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వైనంతే, రేపు నేనైనంతే. నీ జనులు నిన్ను ఆదుకోవాలి, నీ కడుపును పుట్టిన వారు నిన్ను ఆదుకోవాలి, నీ కష్టకాలంలో ఆదుకోవాలి, నీకు అంత అన్నం పెట్టాలి, అంత గెంజెయ్యాలి. వెయ్యాలి అనంటే దేవుని హెచ్చరికను స్వీకరించు. దేవుని హెచ్చరికను స్వీకరించు. దేవుడే హెచ్చరిస్తున్నాడు. ఏ ఆత్మ సంబంధమైన జీవితంలో పడిపోయావో, ఏ ఆధ్యాత్మిక జీవితానికి నీకు నాకు అడ్డుగా ఏ పాపమైతే వచ్చిందో, ఏ మాటలైతే వస్తున్నాయో, ఏ శరీర సంబంధమైన కార్యాలు వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టే దేవునికి దగ్గరగా రా. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి దీపం అని అన్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? యాకోబు ద్వారా వచ్చినవారు. ఇది చరిత్ర. దీనిని ఆలోచన చేస్తూ ప్రభా ఎలాగ ప్రభా ఇంకా కొత్త ఆలోచన కావాలా ప్రభా అని ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మారేవారు, మారడానికి సిద్ధపడుతున్నవారు, దేవుని దగ్గరికి వస్తున్నవారు, దేవునిలో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. యాకోబు మారాలనుకున్నాడు, దేవుని దగ్గరికి రావాలనుకున్నాడు, దేవునితో ఉండాలనుకున్నాడు, దేవుని ద్వారా తన జీవితాన్ని భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు దీపం. అంటే రక్షణ సంబంధమైన జీవితంలో నీ పక్కింటావిడ మారడానికి నువ్వు దీపం. దీపము అనే మాట ఎందుకు వాడాడో తెలుసా? దేవుని యొక్క జ్ఞానం చూడండి, దేవుని జ్ఞానం చూడండి, దేవుని జ్ఞానం. మీరందరూ వైజాగ్ వెళ్ళారనుకోండి, లేకపోతే ఈ వాడరేవు ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, లైట్ హౌస్ ఉంటుంది. 6 తర్వాత లైట్ తిరుగుతూ ఉంటుంది. సముద్ర ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణికులకి, ఆ వాడ ప్రయాణికులకి దిక్సూచ ఆ దీపమే. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఈరోజు చాలామంది లోకము అనే సముద్రంలో అల్లాడిపోతున్నారు, రక్షణ కోసం అల్లాడిపోతున్నారు, ప్రేమ కోసం, పనికిరాని ప్రేమల కోసం అల్లాడిపోతున్నారు. కానీ దేవుని ప్రేమ కోసం అల్లాడిపోతున్నారు, ఆదరణ కోసం అల్లాడిపోతున్నారు, ఓదార్పు కోసం అల్లాడిపోతున్నారు. వారందరికీ యు ఆర్ ద లైట్. నీ ఇంటి వారికి నువ్వు దీపం, నీ సంఘానికి నువ్వు దీపం, లోకానికి నువ్వు దీపం. రక్షణ సంబంధమైన జీవితంలోనికి రావాలి అనుకునేటువంటి ప్రతి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి మనందరము దీపాలం. మనం దీపాలం. నీ వీధికి నువ్వు ఒక దీపం, నీ ఇంటికి నువ్వు ఒక దీపం. నీ ప్రార్థన అలాగని సహోదరులు మాత్రమే ప్రార్థించాలా? ఇక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, నీ భార్యకు నువ్వు దీపం, నీ భర్తకు నువ్వు దీపం, నీ పిల్లలకు నువ్వు దీపం, నీ పిల్లలు నీకు దీపం. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. అలాగ బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగ బ్రతకాలంటే ఒకటి, దేవుడు ప్రతి ఆదివారం నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, వాక్యానుభవాన్ని కట్టుకో, వాక్యముతో నీ జీవితాన్ని ముందరికి నడిపించుకో. లోక సంబంధమైన పాపం నీ జీవితంలో లేకుండా నీ జీవితాన్ని మార్చుకో. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో నీ జీవితాన్ని ముందరికి నడిపించుకో అని దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి హెచ్చరికను స్వీకరించినటువంటి వ్యక్తి దావీదులాగా దీవించబడును గాక, ఆమేన్, హల్లెలూయా. మరో మాట చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకు. దావీదు మాట్లాడు, చదువు. కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా చాలండి. దావీదు మీద
కనికరముతో కూడిన ఆత్మను కృంభరించాడు. దావీదు మీద విజ్ఞాపన చేసే ఆత్మను కృంభరించాడు. దావీదుని దేవుడు తన చేసేటువంటి ప్రార్థన ద్వారా, తన చేసేటువంటి విజ్ఞాపన ద్వారా తన యెరూషలేము పట్టణము, తన ప్రాంతం అంతా కూడా, తన కుటుంబం అంతా కూడా దీవించబడేటువంటి విధంగా కరుణను కలిగించేటువంటి ఆత్మను దేవుడు దావీదు మీద కృంభరించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే దావీదు దేవుని హెచ్చరికను తీసుకున్నాడు, దేవుడు దావీదు విషయమే కనికర పొందాడు. దేవుడు దావీదు విషయంలో కరిగిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుకి కనికరాన్ని చూపించాడు. దేవుడు దావీదుకి కృప చూపించాడు. దేవుడు దావీదు మీద ప్రేమను పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనందరం మనల్ని తిట్టినోళ్ళ కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మన చెప్పుల మీద పేడ చెప్పులు ఎట్టి వాళ్ళ గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మన ఇంటి మీద చెత్తేసిన వాళ్ళ గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబంలో, మన అన్నదమ్ముల్లో మనకి పడినోళ్ళ గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ప్రియ దేవుని సంగమా, నీ మీద కనికరమ కలిగిన ఆత్మ ఉంటే ప్రతి వారిని దేవుని ప్రేమతో ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని సంబంధి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉండాలి. కనికరమ కలిగిన ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. ప్రియ దేవుని సంగమా, మనమంటాం సచ్చే వరకు వాళ్ళతో మాట్లాడనంటాం, సచ్చినా నా కోడల చేతితో తాగనంటాం, నా కొడుకు దగ్గర రానంటాం, నా అల్లుడితో మాట్లాడనంటాం, నా తోడబుట్టినతో మాట్లాడనంటాం, నా భార్య ముఖం చూడనంటాం, నా భర్త ముఖం చూడనంటాం, నా తోడబుట్టినతో మాట్లాడనంటాం, సచ్చే వరకు మాట్లాడనంటాం. సచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడతావు? సచ్చిన తర్వాత ఎవరి బంధువులో, ఎవరి కొడుకో, ఎవరి కోడలో, ఎవరి అల్లుడో ఆడే ముందు ఎత్తండ్రు అంటాం మేము. కాదా? ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. అందుకే మౌనం అంగీకారానికి అర్థం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, దేవుని హెచ్చరికను స్వీకరించు, నువ్వు కనికరమ కలిగిన దానిగా ఉంటావు. దేవుని హెచ్చరికను స్వీకరించు. దేవుని కరుణా ఆత్మతో నీ జీవితం నింపబడిపోతుంది. దేవుని కరుణా ఆత్మతో మన జీవితం నింపబడిపోతే ఏదైతే విత్తుకున్నామో ఆ చక్కని పంటను మనము కోసుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిది, దేవుని హెచ్చరికలో 4 విషయాలను మనం చూసాం. రెండవదిగా, దైవజనుని హెచ్చరికలో ఒక 3 విషయాలు. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని హెచ్చరికలో మొదటిగా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, మన అందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏదో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అని అనుకుంటే అది మీ బుద్ధిహీనత. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలను బట్టి దేవుడు మాట్లాడి మనల్ని హెచ్చరించి, మనల్ని ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా, మనము దేవుని ఆత్మతో కట్టబడేటువంటి వ్యక్తులుగా, మనం దేవుని ఆత్మతో నిర్మింపబడేటువంటి వ్యక్తులుగా, మనము దేవుని కరుణా ఆత్మతో ఉండబడేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మ ఉంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ వ్యక్తి రీబిల్డప్ అవుతాడు, పునర్నిర్మించబడతాడు. తన పాపపు స్థితిని ఒప్పుకుంటాడు, తన పాపపు స్థితిని విడిచిపెడతాడు, దేవునికి ఇష్టానుసారంగా మారిపోతాడు. నీ ఉన్న స్థితిలోనే ఉండడం దేవుని చిత్తం కాదండి. బెత్షెబాతో చేసిన పాపపు స్థితిలోనే దావీదు ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ స్థితిలో నుండి బయటికి రావడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని హెచ్చరికను స్వీకరించు. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా నీ జీవితాన్ని మార్చుకో. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలు రాజు తన వారిని రక్షించుకొనెను. చాలండి.
ఇక్కడ ప్రియదేవుని సంగమా, ఒక రాజు మనకి కనిపిస్తున్నాడు. ఆ రాజు ఎప్పుడైతే యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాడో, సిరియా ప్రజలు ఒక దగ్గర మాటు వేశారు. ఎప్పుడైతే సిరియా ప్రజలు మాటు వేశారో, వెంటనే దైవజనుడైనటువంటి ఎలీషా ఆ రాజుకి ఒక వర్తమానాన్ని పంపించాడు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినటువంటి వర్తమానాన్ని ఆ రాజు విన్నాడో, వెంటనే తన జ్ఞానాన్ని బట్టి, తన యుద్ధ నైపుణ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళకుండగా, తన జ్ఞానాన్ని బట్టి, రాజు యొక్క జ్ఞానాన్ని బట్టి, రాజు యొక్క బలాన్ని బట్టి, రాజు యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళకుండా, ప్రవక్త చెప్పినటువంటి, దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ స్థలానికి వెళ్ళకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? ప్రతి ఆదివారం లేకపోతే ఆయా సందర్భాల్లో నీ స్థానిక కాపరి ద్వారా, లేకపోతే మాలాంటి సేవకుల ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటలు నువ్వు వినగలిగితే, దేవుని మాట ప్రకారంగా నువ్వు వినగలిగితే, నీ టాలెంట్ని పక్కన పెట్టి, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి, నీ చదువును పక్కన పెట్టి, నీ కులాన్ని పక్కన పెట్టి, నీ అహాన్ని పక్కన పెట్టి, నీకున్నటువంటి లోక సంబంధమైన జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి, నీ కాపరి చెప్పిన మాటను విన్నావా, నీ జీవితం దీవించబడతాది. దేవునికి స్తోత్రం. నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకుంటావు. నన్ను క్షమించండి, మీరందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనకి కులాలు లేవు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి మతాలు లేవు. ప్రభువుతో ఉన్నప్పుడు బిడ్డల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించం. ఉన్న స్థితిలో నుండి ఎలాగైనా విడిపించబడతాము అని అనుకుంటాం. బిడ్డలు పెద్దవారైన తర్వాత, పెళ్ళిళ్ళు వీటికి వచ్చిన తర్వాత దైవజనుడి మాటను పక్కన పెట్టేస్తారు. లోక సంబంధమైన సాంప్రదాయాలతో, లోక సంబంధమైన వియ్యాలు అందుతారు. జాగ్రత్త సుమా. ప్రేమతో, దేవునిని బట్టి, మీ మీద నాకున్న గౌరవంతో, దేవుని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. నీ కాపరి చెప్పిన మాటను విని ముందుకు అడుగులు వేసావా, ప్రతి విషయంలో నీకు దేవుని కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీకు ఓపెన్ మైండ్ ఉంటే నువ్వు క్రిస్మస్ షాపింగ్కి వెళ్తున్నప్పుడు నీ కాపరితో ప్రార్థన చేసుకొని నువ్వు బాలాజీ మార్కెట్కి వెళ్ళు, 1000 రూపాయల చీర 100 రూపాయలకు దొరుకుతుంది. మనం షాపింగ్కి వెళ్తే పాస్టర్ గారికి కూడా ఒక జత ఇవ్వాలేమోనని చెప్పం. ఎక్కడ తీసుకుంటారో చెప్పం కదండి. వాస్తవం మీకు అర్థమవడం చెప్తున్నాను ప్రియదేవుని. ఇది వాస్తవం. నాకు తెలిసినటువంటి చాలామంది విశ్వాసులు ప్రియదేవుని సంగమా, తన కాపరికి చెప్పకుండా పూతుకు పుల్ల, ఆ చీపురు పుల్ల కూడా పక్కన పెట్టరు. అలాంటి విశ్వాసులు నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నేను 1000 కిలోమీటర్ల దూరం ఇక్కడ ఉన్నాను. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే నంగిల్లో ఉన్న వాళ్ళు నాకు ఇంకా కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఒక తల్లి ఉంది నాగమ్మని, ఆమె ప్రభుని నమ్మకముందు, మీరు అసహించుకోకండి. ఆ గ్రామంలో ఆయన భర్త సారా తాగి ఆ గ్రామంలో ఉన్న ప్రతి కాలువలో పడిపోయాడు. ఆమె ఏమి వ్యాపారం చేస్తే తెలుసా? చీకులు అమ్ముతారు కదా, అది తెలీదా మీకు? అబ్రహాము అవి మీద ఈరోజు అవి అమ్మడం మానేసింది. వాళ్ళ ఇల్లు ₹1,00,00,000, కొడుకు ₹1,00,00,000, పెద్ద కొడుకు ₹1,00,00,000, చిన్న కొడుకు ₹1,00,00,000, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000. వాళ్ళ పెద్ద అబ్బాయి మొన్న ప్రమోషన్ వచ్చింది, హెబిని అనే ఊరు దగ్గర ఉన్నాడు, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు, ₹1,00,000 శాలరీ. ఆవిడ ఆ సంఘంలో ఏ ప్రార్థనైనా చేయించుకుంటుంది. మొన్న 17వ తారీఖు ఆదివారం రోజు వాళ్ళ చిన్నబ్బాయి చనిపోయిన 5 సంవత్సరాలు అవుతుంది. అన్న, ఆవిడకి 60 సంవత్సరాలు, నన్ను అన్న అని పిలుస్తుంది. అన్న, ఇలాగ 17వ తారీఖు ఇలా చేయాలి. సరేనమ్మా, చేయమ్మా, చర్చిలో భోజనాలు పెట్టమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనాలు పెట్టమ్మా, ప్రార్థన పెట్టమ్మని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో నీ కాపరు చెప్పేటువంటి, దైవజనుడు చెప్పేటువంటి ప్రతి మాట నీ జీవితానికి, నీ డబ్బుకు, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కాపుదలగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మీరు బాగుండాలనేది మా కోరిక, మీరు బాగుండాలి అనేది నీ కాపరి యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఓ మాట అంటున్నాను, మీరు చెడిపోతే నీ కాపరి చెడిపోయినట్టు కాదా? నువ్వు ఏడిస్తే నీ దైవజనుడు ఏడ్చినట్టు కాదా?
నువ్వు సంతోషంగా ఉంటే నీ దైవజనుడు సంతోషంగా ఉన్నట్టు కాదా? ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని సంగమా. ఈరోజు సంఘాలలో ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో కాదు, సంఘములో దేవుని ఆత్మ పనిచేసి ప్రతి సంఘములో ఆ సంఘం ప్రతి దైవ సేవకునికి లోబడి ఆ హెచ్చరికను స్వీకరిస్తే దేవుడు ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది చూసాం, రెండవదిగా చూద్దాం ప్రియ దేవుని సంగమా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ఒకసారి 31వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక ప్రవక్తల ఆత్మల ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగునే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కాని అల్లరికి కర్త కాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఈ మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ఈ మొదటి వచనం నుండి కూడా చూసుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో సువార్తను ప్రకటించిన తర్వాత గృహములో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన సంఘానికి రాస్తున్నటువంటి పత్రికల్లో ప్రేమతో ఆయన మొదలెట్టి ముగింపు దగ్గరికి వచ్చేసరికి సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? సంఘంలో ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమ కలిగి ఉండండి, సంఘంలో ఏ అభిమానం అయితే కలిగి ఉన్నదో ఆ అభిమానం కలిగి ఉండండి. సంఘంలో సహోదరుల మధ్యన మీరు బాప్తిస్మమును తీసుకునే సమయంలో దేవుడు మీ జీవితంలో దేవుడు ప్రారంభపు దినాలలో ఎలాగైతే మీరు ప్రతి వారు కూడా సమాధాన సంబంధమైన ప్రేమతో ఎలాగైతే మీరు ఉన్నారో అదే ప్రేమతో సంఘంలో మీరు ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంఘమా, ఎప్పుడైతే కొరింథీ సంఘం దేవుని హెచ్చరికను దైవజనుని హెచ్చరికను స్వీకరించినటువంటి కొరింథీ సంఘం ఈరోజు మన సంఘానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. సమయం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను త్వరితంగా. ప్రియ దేవుని సంఘమా, దేవజనుడి యొక్క హెచ్చరికను నువ్వు తీసుకుంటే ప్రియ దేవుని సంఘమా, నీ జీవితంలో జరిగేటి ఏంటో తెలుసా? ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నవి? పక్కోడు స్వాధీనంలో లేవు, నీ స్వాధీనంలో ఉన్నవి. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు వాక్యము ద్వారా, నిన్ను నీవు ప్రార్థన ద్వారా, నిన్ను నీవు దేవుని మాటల ద్వారా, దేవుని రక్షణ సంబంధమైనటువంటి మార్గము ద్వారా నిన్ను నీవు నియంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనలో సెల్ఫ్ కంట్రోల్ లేదు. చూసిందల్లా కావాలి, చూసిన ప్రతి మనిషితో పోవాలి, చూసిన ప్రతి చీర కావాలి. సెల్ఫ్ కంట్రోల్. దేవుని ఆత్మ, దేవుడు నిన్ను దైవజనుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? వాక్యం ద్వారా నిన్ను ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? పాపంలో పడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు వాక్యంతో దేవుడు దైవజనుడు ఎందుకు నిన్ను ఆదరిస్తున్నాడు తెలుసా? నువ్వు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నావనుకో పక్కోడితో సమాధానంగా ఉంటాం. దానికి ఒక విషయం చెప్తాను. ఈ చర్చంతా నేను తుడిస్తాను. శైలేష్ అన్న దగ్గరికి వచ్చి నేను పాట పాడతాను అయ్యగారు అని అన్నాను. సరే తమ్ముడు పాట పాడని అన్నారు. తప్పుగా అనుకోద్దు రాజు. ఈ లోపు రాజు మ్యాట్లు కూడా వేయలేదు. రాజు వచ్చాడు, పాట పాడేశాడు. సమయం అయిపోయిందని చెప్పేసి శైలేష్ గారు మైక్ తీసుకొని వాక్యం చెప్పారనుకో, నేనేం చేస్తాను? చర్చంతా తుడిస్తాను, రోజు ఆయనకి పులకాలు తెస్తాను, నాకు పాట ఇవ్వలేదు, నాకు ఏమీ ఇవ్వలేదు, నేను చర్చికి రాను, నేను రానంటే రాను అని 10 మందిని తీసుకొని వెళ్ళిపోయినాను. ఇదేం సెల్ఫ్ కంట్రోల్? దేవుని సంగమా, ఈ వారం కాకపోతే వచ్చే వారం కాకపోతే ఆ వారం నువ్వు పాట పాడడానికి దేవుడు నేను ఎన్నిక చేసుకోలేదు. మొట్టమొదటిగా సంఘముతో సమాధానంగా ఉండడానికి, దేవునితో సమాధానంగా ఉండడానికి, సమాధాన సంబంధమైన
ప్రేమను కలిగి నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అందుకు దైవ జనుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ఈ వారం కాకపోతే వచ్చే వారం పాట పాడు, లేకపోతే నువ్వు సరిగ్గా పరిచర్య చేయట్లేదు, లేకపోతే నీ ఆత్మీయ జీవితం బాగా చేసుకో అని ఎప్పుడైతే నీ సేవకుని నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను తీసుకుంటావో నీ జీవితంలో సమాధాన సంబంధమైన ఆత్మ పని చెయ్యునుగాక, ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం నిన్ను నీవు నియంత్రించుకోవాలి. నిన్ను నీవు నియంత్రించుకోవాలి. భక్తి విషయంలో నియంత్రించుకోవాలి, పాపపు విషయంలో నియంత్రించుకోవాలి, పనికిరాని కార్యాల విషయంలో నియంత్రించుకోవాలి. లోక సంబంధమైన మాటలు నీ జీవితంలోని నువ్వు అనకుండగా, నీ జీవితంలోనికి లోక సంబంధమైన మాటలు వస్తాయి. బండి మీద వెళ్తూ ఉంటాం, ఎవడో చెడ్డ మాట అంటాడు, చెవులు ఉన్నాయి కాబట్టి చెవులోకి వెళ్తుంది, వస్తాయి. అయితే దేవుని సంగమా, నువ్వు చెడ్డ మాటలు అనకుండగా, చెడు కార్యాలు చేయకుండగా నిన్ను నీవే నియంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. అది ఎలాగొస్తుంది అంటే నువ్వు దైవ జనుని హెచ్చరికను స్వీకరించినప్పుడు దేవునికి స్తోత్రం, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. సరే తమ్ముడు, వచ్చే ఆదివారం పాట పాడు అని అన్నప్పుడు నేను ప్రేమతో ఆ హెచ్చరికను తీసుకుంటే వచ్చే ఆదివారం దేవుని సంఘంలోనికి నేనేమవుతాను? చెల్లి చెప్పింది, సమాధానంగా వస్తాను. పాట పాడిన తర్వాత పాట ఇక్కడ కాకపోతే పరలోకంలో రోజంతా పాడుకోవడమే. ఇక్కడ సరిదిద్దబడితే పరలోకంలో పాడుకోవడమే, ఆయన పాదాల దగ్గర పాడుకోవడమే పని. ఇంకా ఇక్కడ సరిదిద్దబడకుండా అక్కడ పాడలేం, ఇక్కడ సమాధానంగా ఉండకుండా అక్కడికి వెళ్ళలేం, ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళలేం. సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం ప్రియదేవుని సంగమా. సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. దేవునికి స్తోత్రం, ఆమేన్. సెల్ఫ్ కంట్రోల్ లేకపోయిందా నీ జీవితంలో చెడుకు అవకాశాన్ని ఇస్తావు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. దేవునితో సంగమతో సమాధాన సంబంధమైన మాటలు లేకుండా నీ జీవితం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని సంగమా, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా అవసరం. అది ఎలాగొస్తుంది? దైవజనుడి హెచ్చరికను నువ్వు స్వీకరించినప్పుడు. అయ్యా, ఈ పని చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని మీరు చెప్తారు. ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు. అమ్మ, తండ్రి, నాయన, లేకపోతే అన్న, ఈ పని మీరు చేయొద్దు సార్, లేకపోతే ఈ పని చేయొద్దు అక్క, చెల్లి, ఈ పని చేయొద్దు అని నీ సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అని అంటే దాని అర్థం నువ్వు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదని కాదు, నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదని అర్థం. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీకు అర్థమవడానికి సమయం అవుతుంది కాబట్టి నేను త్వరితంగా వెళ్తున్నాను. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, ఆమేన్, హల్లెలూయా. మనల్ని మనం నియంత్రించుకోకపోతే సమాజంలో అల్లరి పాలైపోతాం. దేవునికి స్తోత్రం. నా కళ్ళతో చూసిన ఒక సంఘటన నేను చెప్తాను ప్రియ దేవుని సంఘమా. దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను నంగిలి ప్రాంతంలో ఉన్నప్పుడు రామసముద్రం సంఘం కూడా నేను చూసేవాను. అక్కడ ఆంజనేయులు అనుకుంటా, అక్కడంతా కూడా షార్ట్ ఫామ్తో పిలుస్తారు. అతని భార్య పేరు జ్యోతి. ఆవిడ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆయన భార్య ద్వారానే అతడు రక్షింపబడిన తర్వాత రాత్రి అంతా నేను వెళ్తే, అన్నా, నా భార్య ద్వారా నేను రక్షింపబడ్డానన్నా అని ఏడ్చి గోల్ చేశాడు. అయితే ఇప్పుడు దేవుని సంగమా, రాత్రి అంతా మేము పాటలు పాడాము, అలిసిపోయాము. తెల్లవారు వచ్చి భూస్థాపిత కార్యక్రమానికి బాక్సులు పెట్టేసాము, ఆ గొయ్యి దగ్గరికి తీసుకెళ్ళిపోయాము. చెవులో ఉన్నవంతా కూడా ఒలిసేశారు. ముక్కుకి ఏదో ఇంత ఉందండి, ఇంత ముక్కు పొడకుంది, ఇంతే. అప్పుడు వరకు ఏడ్చి దొర్లు చేసిన ఆవిడ భర్త ఏం చేశారు తెలుసా? అరే, అన్నీ తీసేశారంటే అన్నీ తీసేసాను. అదే ముక్కుకి ఏదో అంటారు కదా, ఆడవాళ్ళు కూడా వస్తారు అక్కడ సమాధి దగ్గరికి, ఆ ముక్కుకు పొలకొంది ఆంచి అంటే వెంటనే ఆపడం మానేసి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాలేదు. హే, మచ్చి కత్తి తీసుకురండి అన్నాడు. మచ్చి కత్తి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పొల్లలు కడతారు కదా, కత్తితో ముక్కు కోసేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఊరు బాబు, ఆగ్రా బాబు, దాన్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలరా బాబు అని అనగానే వెంటనే ఆ పొలకొచ్చేసిందని వెంటనే జ్యోతి అని ఏడుస్తున్నాడు. ఇదెక్కడ? నాకు మందికి ముక్కుకు పొడకలు పెట్టుకోకండి, మీరు చూసుకోండి. చిన్న బంగారం గురించి నాకు బుర్ర పోయి అక్కడ ఏం ప్రార్థన చేయాలో తెలియలేదు, ఏం వాక్యం చెప్పాలో తెలియలేదు, ఏ మన్నుకు మన్నుగా ఇవ్వాలా, బూడిదకి బూడిదకి ఇవ్వాలో తెలియలేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే, నిన్ను నువ్వు నియంత్రించుకుంటే, ప్రతి స్థితిలోని కోపం వచ్చినా, పాపం నీకు ఎదురుపడినా,
ఏ స్థితిలోనైనా ఒకే రకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ చాలా 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 అవసరం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు యోసేపు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడు, ప్రధాని అయిపోయాడు, రాజు తర్వాత రాజు అయిపోయాడు. మనందరికీ తెలుసు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. యవన కాలంలో సెల్ఫ్ కంట్రోల్లో ఉండు. దేవుడు నీ చదువుని, నీ భవిష్యత్తును దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దైవజనుని హెచ్చరికను స్వీకరిస్తేనే అది జరుగుతుంది. అది జరుగుతుంది. అది జరుగుతుంది. మా అమ్మ నాన్న మా గురించి ఏదో చెప్పేశారు, అందుకే శైలేష్ పాస్టర్ గారు, సతీష్ పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నారు అని అనుకుంటే ఏం జరగదు, ఏం జరగదు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, రెండవదిగా నీ జీవితాన్ని, నిన్ను నువ్వు దేవునిలో నిలిపించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం ప్రియదేవుని సంగమా. మందక చదువుకున్నటువంటి మాటే మరొకసారి ప్రియదేవుని సంగమా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియదేవుని సంగమా. మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఆ రోజు పౌలు హెబ్రీ సంఘాన్ని ఎలాగైతే వేడుకుంటున్నాడో అదే రీతిగా, అంతకన్నా తక్కువగానే మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలను, దేవజనుని హెచ్చరికలను మీ జీవితంలో, మీ బ్రతుకులలో ఉండాలని వేడుకుంటున్నాను. ఆ హెచ్చరిక మాటలు మీ జీవితాన్ని దీవిస్తాయి. ఎలాగ దీవిస్తాయి అంటే ఆ పై వచనాలు ఒకసారి 21వ వచనం నుంచి ఒకసారి చదువుతాం ప్రియ దేవుని సంగమా. అదే అధ్యాయం. సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. హెచ్చరిక నీ జీవితాన్ని సిద్ధపరుస్తుంది, హెచ్చరిక నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. హెచ్చరికను నువ్వు స్వీకరిస్తే, అక్కడ రాశారు చూసారా, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారంగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీకు ఇల్లు ఇస్తాడు, వాకిలి ఇస్తాడు, బంగారం ఇస్తాడు, నీ బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తును దీవిస్తాడు. ప్రతి కార్యం ఆ పుట్నోట్లు చూడండి ప్రియ దేవుని సంగమా. అనేక ప్రాచీన మీలో అది మనలో అనే మాటనికి మీలో దేవుడు కార్యం జరిగించాలి. దేవుడు నిన్ను దీవించాలి. దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే దేవుని హెచ్చరికను స్వీకరించు. దేవుడు నీ కార్యం చేయాలంటే నీ సేవకుని హెచ్చరికను స్వీకరించు. దేవుడు నీ జీవితంలో కార్య అభివృద్ధి కలిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కార్యాలు జరగకుండా ఉండడానికి, మన జీవితాల్లో అద్భుతాలు జరగకుండా ఉండడానికి, మన జీవితాల్లో ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి, నా జీవితంలో రాకుండా ఉండడానికి కారకుని నేను. నీ జీవితంలో రాకుండా ఉండడానికి కారకురాలివి నువ్వు. కారణం, దేవుడు హెచ్చరించాడు, పట్టించుకోలేదు. దైవజనుడు హెచ్చరించాడు, స్వీకరించలేదు. దేవుడు హెచ్చరించినప్పుడు పట్టించుకో, దైవజనుడు హెచ్చరించినప్పుడు స్వీకరించు. దేవుడు నీ జీవితంలో కార్యమును జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిందో ప్రియ దేవుని సంగమా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడంట. ప్రియ దేవుని సంగమా, ఏదో మీ వ్యక్తిగత విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి, పాస్టర్ గారు ఏదో చెప్పారు కాబట్టి 4 మాటలు చెప్పానని ఎవరైనా పొరపాటున అనుకుంటే అది వారి బుద్ధిహీనత. దేవుడు నిలబడిన స్థలంలో నుండి చెప్తున్నాను, అది వారి బుద్ధిహీనత. దేవుడు హెచ్చరించాడా, నీ జీవితం దేవుని ఆత్మతో కట్టబడుతుంది. దేవుడు హెచ్చరించినప్పుడు నీ జీవితం దేవునికి ఇష్టకరంగా మారిపోతుంది. దేవుని హెచ్చరికను తీసుకుంటే
నీ ఇంటి వారు నీ జీవితాన్ని ఆదుకుంటారు. దావీదు జనులు నువ్వు మాకు దీపానివే, నువ్వు ఆరిపోకూడదు, నువ్వు మాకు దీపానివి, నువ్వు ఆరిపోకూడదు అని ఎంత మంచి మాట అన్నారు. దావీదు జనులు. ఈరోజు ఈ కాలంలో చూస్తే మా అయ్య ఎప్పుడు చచ్చిపోతాడో, మా అమ్మ ఎప్పుడు చచ్చిపోతాదో, ఆ బంగారం ఎప్పుడు వచ్చేస్తుందో, మా అయ్య ఎప్పుడు చచ్చిపోతే ఆ భూములన్నీ పనిచేసుకొని మేము ఇల్లు కట్టేసుకుంటాం అనుకునే వాళ్ళు ఎంతమంది. క్రైస్తవులని లోకస్తులతో మనం పోల్చుకోకూడదు. లోకస్తుడితో పోటీ పడి భక్తి చేయి. లోకస్తుడితో పోల్చుకోవద్దు, వాక్యంతో పోల్చుకో, క్రైస్తవులతో పోల్చుకో. దావీదు జనులు. కారణం దావీదు దేవుని హెచ్చరికను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. యవన బిడ్డలు కూడా మేము పెద్దవాళ్ళు కదా అనుకోండి, ఇలాంటి కొడుకుని నేను ఎందుకు కన్నానా అని మీ తల్లిదండ్రులు అనుకోకూడదు. ఇంత మంచి కొడుకు నేను కన్నందుకు నీకు స్తోత్రాలు, మాకు ముద్దెడుతున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, యవన కాలంలో మమ్మల్ని పట్టించుకుంటున్నాడు అని నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. 4వదిగా ప్రియ దేవుని సంగమా, దేవుని ఇష్టం నెరవేర్చేటువంటి దేవుని కరుణా ఆత్మ నీ మీద కృమ్మరించబడతాది. జకర్యా గ్రంథంలో చెప్పబడినట్టుగా దేవుని హెచ్చరిక ద్వారా, దైవజనుని హెచ్చరిక ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, నీ కష్టకాలంలో దైవజని హెచ్చరిక నిన్ను కాపాడుతుంది. దైవజనుని హెచ్చరిక నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే, ఆత్మీయ విషయంలో, నీ లోక సంబంధమైన విషయంలో సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటావు. నీవు నియంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, ఆమేన్. 3వదిగా దైవజనుని హెచ్చరిక ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు నీ జీవితంలో ఆయనకి అనుకూలమైన ప్రతి కార్యమును జరిగించుకుంటూ పోతాడు. దేవునికి స్తోత్రం. అసలు భూమి మీద ఆయనకి అనానుకూలమైన కార్యం ఏదైనా ఉందా? ఎవడనైనా ఆయన ఎక్కించగలడు, ఎవడనైనా ఆయన దించగలడు. ఆమేన్, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా. సెల్ఫ్ కంట్రోల్ వెరీ చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవజనుని హెచ్చరిక ద్వారా నిన్ను దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించగలిగిన వారు మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత మిగిలిన కార్యక్రమాల్లోనికి మనం వెళ్దాం. దయచేసి ఎవరు కూడా సమయం అయిపోయిందని బాధపడకండి. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అన్ని ఆశీర్వాదాలు నీ బ్రతుకులోనికి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు మేము విన్నాం. హెచ్చరికను స్వీకరించి మా బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం దయచేయమని, చెప్పబడిన ప్రతి మాట మా బ్రతుకులు దీవించమని, మీరొక్కరే మహిమను పొందమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.